నాతో కూడి యెహోవాను కనపరుచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. చాలామంది ఎందుకో ఆరాధనలో పాటలు పాడేటప్పుడు ఏకీభవించరు. అది చాలా చాలా చెడ్డ అలవాటు. మిమ్మల్నే, మీకు ఆరాధనలో ఏకీభవించే మనసుందా? పాటలు పాడేటప్పుడు ఏకీభవించే మనసుందా? కొంతమంది ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటారు. సంఘంలో ఎవ్వరూ ప్రేక్షక పాత్ర పోషించొద్దు. ప్రేక్షకులు ఎవరు లేరు. బయట ప్రోగ్రామ్స్లో అయితే ప్రేక్షకులు ఉంటారు. మందిరములో ప్రేక్షకులు ఉండకూడదు. ఉండొచ్చా? ఉండకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి పాట పాడుతున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? ఎలా పాడుతున్నారో చూసి మార్కులు వేయటం కాదు. కొంతమంది మార్కులు వేస్తారు. అది చాలా చెడ్డ అలవాటు. పాడుతున్నప్పుడు ఏకీభవించి మనం కూడా పాడాలి. అంతేనా? బైబిల్ గ్రంథంలో నేను కీర్తనలు చదువుతున్నాను. ఇప్పుడు చప్పట్లు కొట్టండి అనుంది, ఉందా లేదా? మరి ఎందుకు కొట్టట్లా మీరు? అబద్ధం ఆడకుండా చెప్పండి. మీరు అందరూ చప్పట్లు కొడతారా? పాటలు పాడతారంటే చప్పట్లు కొడతారా? చప్పట్లు కొట్టండి అని బైబిల్లో ఉన్నప్పుడు దాన్ని మనం చెయ్యాలా లేదా? చప్పట్లు కొట్టట్లేదు అంటే మీరు దేవుని ఆజ్ఞను, దేవుని మాటను ఏం చేస్తున్నారు? అధిగమిస్తున్నారు. చప్పట్లు కొట్టని కొన్ని చర్చీలు ఉన్నాయి, తెలుసా మీకు? అలాంటిది మన చర్చి కాదు. కొన్ని చర్చీల్లో చప్పట్లు ఉండవు, కొన్ని చర్చీల్లో డ్రమ్స్ ఉండవు, కొన్ని చర్చీల్లో మ్యూజిక్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కీర్తన, వాళ్ళు చెప్పే వాక్యం ఏంటి తెలుసా? సియోనులో మౌనముగా ఉండుటయే దేవునికి స్తుతి చెల్లించుట అని చెప్తారు. మౌనంగా ఉంటే దేవుణ్ణి స్తుతించినట్లంట. అట్లా అవుద్దా? అవదు. దేవుణ్ణి మనం స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి, రమ్యముగా పాడాలంట. ఎలా పాడాలి? మరి మీరు ఎలా పాడుతున్నారు? రమ్యముగా పాడుతున్నారా? చప్పగా పాడాలా వద్దా, కొట్టాలా వద్దా అన్నట్టు పాడుతున్నారు. పాడేది ఎవరిని? స్తుతించేది ఎవరిని? ఆరాధించేది ఎవరిని? దేవుణ్ణా నన్నా? మరి నన్నేదో ఆరాధించినట్టుగా మీ ఆరాధన ఉంటే ఎట్లా? నన్ను పొగడమనట్లేదుగా, నన్ను కీర్తించండి అనట్లేదుగా, నన్ను గొప్ప చేయండి అనట్లేదుగా. ఏకముగా కూడి యెహోవా నామాన్ని గొప్ప చేయాలని ఉంది. మరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి చప్పట్లు కొట్టడానికి. అమ్మా అయ్యగారు ఇప్పుడు వాక్యం చెప్తారు, చప్పట్లు కొట్టండి అంటే కొడతారు మీరు. అయ్యగారు ఇప్పుడు పెద్ద స్పీకర్ వచ్చారు, ఇప్పుడు అయ్యగారికి సమయం ఇస్తున్నాం, చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామంటే అందరూ చప్పట్లు కొడతారు. కానీ చప్పట్లు ఎవరికి? దేవునికి కావాలి, దైవజనునికి కాదు చప్పట్లు. దైవజనునికి చప్పట్లు అవసరం లేదు, దేవునికి చప్పట్లు కొట్టాలి. ముఖ్యంగా ఏకీభవించే మనసండి. ఇక్కడ ఏముంది? నాతో కూడి యెహోవాను గణపరుచుడి. నాతో కూడి తర్వాత మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పాడుకునేవారు ఉన్నారా లేదా ఇంటి దగ్గర? కానీ ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినాక మనం అందరము కూడి ఏకముగా ఆయన్ని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంత చెప్పినా నేను కొట్టనయ్య గారు, నేను పాడనయ్య గారు అంటే ఇక మిమ్మల్ని చేసేదేం లేదు, నేనేం చేయలేను. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన ఉన్నాడు, మీ తిత్తి తీసి మీకు తిక్క కుదురుస్తాడు. చప్పట్లు కొట్టాలి. మీ నోరు, నేను చిన్నప్పుడు పాట వినేవాడిని, కొట్టిన చేతులు పండగ, కొట్టని చేతులు దండగ, పాడిన నోరు పండగ, పాడని నోరు దండగ. మరి మీరు దండగా పండగ?
మీ చేతులు పండగ అవ్వాలంటే, మీ నోరు పండగ అవ్వాలంటే మీ చేతులు చప్పట్లు కొట్టాలి, మీ నోరు దేవుణ్ణి కీర్తించాలి. లేకపోతే మీరు దండగే. దేవుని మందిరానికి వచ్చినా దండగే, మీకు నోరున్నా మీ నోరు దండగే, మీ చేతులున్నా మీ చేతులు దండగే. మీ చేతులు దండగవ్వాలా పండగ అవ్వాలా? పండగ అవ్వాలంటే మరి గట్టిగా బిగించుకొని ఉండకూడదు. ఎవరన్నా సంఖ్యలు వేసారండి మీకు? మీకు విషయం తెలుసా? సంఖ్యలు వేస్తేనే అక్కడ దుమ్ము లేపి వదిలిపెట్టారు. ఎవరు? పౌలు శీలలు వాళ్ళకి సంఖ్యలు, బేడీలు, బంధకాలు అన్నీ వేసి చెరసాల్లో వేస్తే వాళ్ళు అసలు చెరసాలని స్తుతిశాలగా మార్చేశారంట. ఏశాల? చెరసాలను స్తుతిశాలగా మార్చేశారు. దెబ్బకి భూకంపం వచ్చింది. మరి మనకి సంఖ్యలు లేవు, బంధకాలు లేవు, ఏం లేవు. ఇంకెంత ఎక్కువ దేవుణ్ణి స్తుతించాలి మనం? అవునా? మీ చేతులు దేవునికి ఉపయోగపడాలా లేదా? మీ నోరు దేవునికి ఉపయోగపడాలా లేదా? మన శరీరములో ఉన్న ప్రతి అవయవం దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడని అవయవం ఎందుకండి? ఉంటే అంత, ఉండకపోతే అంత. ఉంటే అంత, ఊడిపోతే అంత కదా. కొంతమంది నోరున్న తినడానికి అనుకొని ఇవాళ పొద్దాక తింటూ ఉంటారు. మొన్న ఒక ఆయన ఒక మెసేజ్ పెట్టారు నాకు, అప్పారావు డాక్టర్ గారు. ఆకలి అయితేనే తినాలంట, నోరుంది కదా అని ఏది పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదంట. ఏమన్నా ఆకలి అవుతుందా అప్పుడు కొంచెం తినాలంతే. కొంతమంది ఆకలితో సంబంధం ఉండదు వాళ్ళకి. వాళ్ళు 24 గంటలు వాళ్ళ నోరు ఆడుతూనే ఉంటుంది. మన నోరు ఆడేది ఎందుకు ఆడాలంటే 24 గంటలు దేవుని నామాన్ని స్తుతించడానికి ఆడాలి, అంతేగాని తినడానికి ఆడకూడదు.